జయ శ్రీమన్నారాయణ. మంచి మాట మిత్రులందరికీ అడియన్నంబూరు శిరీష రామానుజదాసి నమస్సుమాంజలు తెలియజేస్తూ భక్తి విశ్వాసం అదేంటో తెలుసుకుందాం. చేసే పనిపై ఇష్టం, సామర్థ్యం, నమ్మకం ఉంటే అది ఎంత కష్టమైన కార్యమైనా విజయవంతంగా పూర్తి చేయగలం. అలాగే దైవం పట్ల ప్రేమ, అంకితభావం, భక్తి ఉన్నప్పుడే ఆయన మీద అపారమైన విశ్వాసం ఏర్పడుతుంది. సాధారణంగా మనకు మన మీద విశ్వాసం కుదిరినప్పుడు, కుదరనప్పుడు కూడా భగవంతుడి మీద భారం వేస్తాం. చేయగలిగినంత చేసి ఆ పైన ఆ దేవుడే ఉన్నాడు అనుకుంటాం. ఏదో మాట మాత్రంగా కాకుండా దేవుడి మీద బలమైన నమ్మకం ఉంచాలి. అలాంటి నిశ్చలమైన భక్తి విశ్వాసాలు జీవితాన్ని సాకల్యంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అడుగడుగున మానసిక ధైర్యం పెంచుకోవడానికి, మన మీద మనకున్న విశ్వాసాన్ని రెట్టింపు చేయడానికి దోహదపడతాయి. భక్తి మనలోని అహాన్ని చంపుతుంది, అజ్ఞానాన్ని తొలగిస్తుంది. మనసంతా భగవంతుడికి అర్పించడం వల్ల ఒదిగి ఉండే లక్షణం అలవడుతుంది. భక్తి తత్వంలో సహనం, సంయమనం సహజ గుణాలుగా వ్యక్తిత్వం బలపడుతుంది. అలాంటి స్థితిలో ఏదో ఒక దిశానిర్దేశం కనిపిస్తుంది కూడా. ప్రహ్లాదుడు, ధ్రువుడు, నారదుడు, శబరి, మీరా లాంటి వారంతా భక్తి విశ్వాసాలకు ప్రతీకలుగా నిలుస్తారు. అలాంటి వారిని ఆపదకాలంలో ఆ దేవుడే స్వయంగా ఆదుకున్నట్లు, ఏదో రూపంలో సాయం అందించినట్లు ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. అందులో గజేంద్ర మోక్షం అందరికీ తెలిసినదే. పోతన భాగవత రచనకు ముందు పలికెడిది భాగవతమట, పలికించెడువాడు రామభద్రుండట అంటూ తన గ్రంథాన్ని ఆ దేవుడికి సమర్పించుకున్నారు. ఆ గ్రంథ రచనకు కర్త, కర్మ, క్రియ నువ్వే, నాతో నువ్వే రాయిస్తున్నావు, నీదే భారం అంటూ వేడుకున్నాడు. ఒక దశలో భాగవత రచన ముందుకు సాగలేదు. పోతన చింతిస్తూ నదికి స్నానానికి వెళ్ళినప్పుడు ఆయన రూపంలోనే రామభద్రుడు స్వయంగా వచ్చి భాగవత రచనను ముందుకు తీసుకువెళ్ళాడనే కథనం అబ్బురుపరుస్తుంది. భక్తి విశ్వాసాలతో జీవించిన మహాపురుషుల జీవితాల్లో సంభవించిన ఇలాంటి అద్భుత సంఘటనలు చాలానే కనిపిస్తాయి. రామకృష్ణ పరమహంస భక్తి గురించి ఇలా వ్యాఖ్యానిస్తారు: భక్తి విశ్వాసాలు భావోద్వేగాల అనుభవమని అనుకోవడం వేరు, జీవితంలో ఒక శక్తివంతమైన కోణం అని భావించడం వేరు. భావోద్వేగాల భక్తి మైమరిపించి ఆనందంగా మిగిలిపోతుంది. కానీ విశ్వాసంతో కూడిన నిజమైన భక్తి మనిషిని పూర్తిగా మార్చేస్తుంది. మార్గదర్శనం చేసే ఆధ్యాత్మికతతో జీవితం సుసంపన్నమవుతుంది. ఆ భాగ్యానికి నోచుకున్న భక్తుడు మరింత మెరుగైన, నిర్మలమైన, నిశ్చలమైన వ్యక్తిగా రూపాంతరం చెందుతాడు. ఆదర్శనీయమైన మనిషిగా గుర్తింపు పొందుతాడు. భక్తి విశ్వాసం నిండి ఉన్న వ్యక్తులు ఆ అంతర్యామిలో అంతర్వాహినిగా ఐక్యమే జీవిస్తారు. సర్వం శ్రీకృష్ణ.